హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమలత. వెల్కమ్ బ్యాక్ టు సుమా సురేఖ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి కషాయం రెసిపీని షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇది మా చిన్నప్పటి నుంచి ఇంట్లో ఎవరికైనా కానీ దగ్గు, జలుబు, జ్వరం, వికారం లాంటివి ఏమైనా ఉంటే అమ్మ మాకు ఈ కషాయం చేసి ఇచ్చేదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జస్ట్ 2 లేదా 3 రోజుల పాటు ఈ కషాయాన్ని ఉదయం, సాయంత్రం ఒక టీ గ్లాస్ అంత కషాయం తాగేస్తే ఎలాంటి దగ్గు, జలుబు అయినా కానీ మట్టుమాయమైపోతుందండి. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు కషాయానికి కావాల్సిన పదార్థాలు: వాము, ద్రాక్ష, యాలకులు, జీలకర్ర, కట్ చేసుకున్న అల్లం, తులసి ఆకులు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం మొగ్గలు, తేనె, పసుపు, 250 ml వాటర్ అండి. దానికోసం నేను స్టవ్ మీద 250 ml వాటర్ వేసేసుకొని దాల్చిన చెక్క వేసేసుకుంటున్నానండి. దాల్చిన చెక్క వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్ కింద బాగా హెల్ప్ అవుతుంది. అండ్ 5-6 లవంగ మొగ్గలండి. ఇది బ్యాక్టీరియాకి బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ క్లైమేట్ బాగాలేదు కదండి, అందుకే ఎవరికి చూసిన దగ్గు, జలుబు, జ్వరాలు వస్తున్నాయి. అందుకే ఈ కషాయం అందరికీ హెల్ప్ అవుతుందనేసి చేసి చూపిస్తున్నాను. అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ జీలకర్ర అండి. ఇది డైజెషన్కి బాగా పనిచేస్తుంది. మిరియాలు అండి. మిరియాలు వచ్చేసి మనకు యాంటీ ఆక్సిడెంట్ కింద అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద బాగా పనిచేస్తుందండి. వాము వచ్చేసి మనకు డైజెస్టివ్ సిస్టమ్కి బాగా పనిచేస్తుంది. అండ్ అల్లం అండి, ఇది వికారానికి బాగా పని అవుతుంది. ఇది బాగా మగ్గించాలండి. ఇందులో కొంచెం ద్రాక్ష వేసుకోవాలి. మీకు నచ్చితే వేసేసుకోండి, లేదంటే దీని ప్లేస్లో మీరు నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు. అండ్ తులసి అండి, దీని గురించి తెలిసిందే కదా అండి. బాగా మగ్గించాలండి. ఇంకా 250 ml కాస్త 150 ml అయ్యేంత వరకు మూత పెట్టించుకొని మరిగించుకోవాలండి బాగా. తర్వాత స్ట్రెయిన్ చేసేసుకోవడమే. నేను 1 టేబుల్ స్పూన్ తేనె తీసుకుంటున్నానండి. తేనె వచ్చేసి మీకు ఆప్షనల్ అండి. నేనేమంటే స్వీట్నెస్ కోసం ఇక్కడ తేనె తీసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో లెమన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇంతే అండి కషాయం రెసిపీ వచ్చేసి. ఇప్పుడు ప్రజెంట్ క్లైమేట్ బాగాలేదు కాబట్టి ఎవరికి చూసినా దగ్గు, జలుబులే వస్తున్నాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ కషాయం రెసిపీని. చూసారు కదా అండి వీడియో. ఈరోజు వచ్చేసి కషాయం రెసిపీని ఎలా చేసుకోవాలో చేసి చూపించానండి. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.